श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। శ్రీమన్నారాయణ్ణి నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాస అంటే ఏంటో తెలుసా? ఇది తెలుసుకోవాలనేటువంటి కోరిక. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. ఓ మహర్షి, అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో, మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించి నారదుడు అక్కడి నుంచి నారాయణ నారాయణ అంటూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో అలా నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో మారుమోగుతూ ఉండగా గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి భరద్వాజాది శిష్యులతో బయలుదేరారు. తమసా నది మంచి వాని మనస్సు వలె స్వచ్ఛంగా ఉంది, ఎలాంటి కలుషితం లేకుండా. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తూ సమీపంలో ఒక కొమ్మపైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం అతనికి ముచ్చట గొలిపింది. వాటి మధుర ధ్వనులు వీణుల విందులను చేశాయి. ఇంతలో ఒక వేటగాడు వేసిన క్రూర బాణంతో మగపక్షి నేలకూలింది. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. అతనిలో కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి నుండి అప్రయత్నంగా మానిషాద ప్రతిష్టాంత్వా మగమా శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. ఓ ఈ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. అననైతే అన్నాడు, కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇవి ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ. కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుండి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి
శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసినటువంటి తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ మునీశ్వర, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే, అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సు అనుష్టుప్ ఛందస్సులోనిది. ఈ అనుష్టుప్ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించారు. నారదుడు స్పష్టంగా వివరింపని రామకథ రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించారు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టారు వాల్మీకి మహర్షి.